ପ୍ରାଇସଲୋ ଯୀଶୁଙ୍କର ମନ କେମିତି ପ୍ରେମ చేసిన మనం ପ୍ରାଇସଲୋ ହାଲେଲୁୟା ସେ ପ୍ରେମ ସେ ମନ ପାଇବାର ଅଛି ବେଲେ మీ ఇరిగిన హృదయం ఎవరు చెప్పారు కదా సే భూని పొడిలే భగ్న ఆత్మ పుణి పరమేశ్వర గ్రహబడి అది దేవుడు అలాంటి ఆత్మ కోసమే వాళ్ళు ఎదురు చూస్తాను ఏమో వాళ్ళు మాట్లాడతారు నేను వినుతాను ప్రైసలో దేవుడి కోసమే మన ఇరిగిపోవాలండి ఆమె ప్రభుଙ୍କର ପାଇଁ కొనేବାର ଅଛି ଭାଙ୍ଗିବାର ଅଛି ఆ ప్రభుଙ୍କର ଅନୁଗ୍ରହକୁ ଆମେ ପାଇବାର ଅଛି మీకు ఒక మాట చెప్తాను ଆପଣମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ଗୋଟେ କଥା କହିବେ ପ୍ରାଇସలో మీరు ఇక్కడ ప్రార్థన వచ్చిన వ్యక్తి రెండు చేతులు లాగా చేయండి ఓకే ఇక్కడ మన బకెట్ ఉంటుంది బాల్టీ ଥିବ అక్కడ మీద ట్యాంక్ ఉంటుంది ଧ୍ୟାନ ଦିଅନ୍ତୁ ବାଲ୍ଟି ରଖିକି ଆମେ ଟେପ୍ ଖୋଲିଲେ ଭର୍ତ୍ତି ହେବ ନା ନାଇଁ ନା మన టేప్ ఇప్పితే బకెట్లోని నీళ్ళు వస్తుందా లేదు ఒకవేళ అది ఉల్టా పెట్టేస్తే లోనికి వెళ్తుందా समझते कुहतु आम टेप खोलिबा मात्र से बाल्टी जदि उल्टा थी कोटी पानी जीव भर्ती हे कि लेकिन इलांटे बाटल అయినా ఏదంటే ఆ టిపి మూత వేసేసి అది సముద్రంలోని వేస్తే కూడా అది నీళ్ళు దూరిపోతుందా ନାଇଁ आम टिपी बंद कर समुद्र पकईले से पानी भर्ती हो कि कहीं हे ना कहतु ఎందుకు అవుదో కొంత కాయింకే బనాయి హల్లెలూయా చెప్పాలా ఎందుకు అవుదో అలాగా మన ఇక్కడ ఉన్నాము కానీ మా మైండ్ కిచెన్ దగ్గర ఉంటుంది మా పనిలోనే ఉంటుంది మా ఇంట్లోని మా చుట్టలు మా చీర మా ఆల్మెరాలోనే ఉంటే మీకు నిండిపోతుందా అప్పుడు మన పూర్తి జీవికి మీరు ప్రార్థన ఏంటంటే కరెక్ట్గా వస్తాయి కొన్ని విషయం మీరు నేర్చుకుంటారు మీరు ఎందుకు మీ ఆత్మతోని నిండిలాపోతున్నారు మీ ఆత్మ కైకి పూర్ణ అయిపోరున్నారు కొద్దిగా ఆలోచన చేయండి భయం లేదు భక్తి లేదు వాక్య అంతే వాక్య లేదు లేదు ప్రార్థనలు నేటుంది మహాకృప ఉంది ప్రైస్లో హల్లెలూయా హల్లెలూయా మన దేవుడికి అలాగే చూస్తే దేవుడు అలాగే చేస్తారండి భక్తిలోని సేవ ఓల్డ్ ఉంది మన భక్తి చేసి శక్తి పొందాలా ఆమె భక్తి కొరి శక్తి పైవారు వచ్చి మీరు చూస్తున్నారు ఈ ప్రపంచంలో కొన్ని రకాల ఆరాధన ఉంది ఆరాధనకి డిఫరెంట్ ఉండాలి ସେ ଆରାଧନାକୁ ଏ ଆରାଧନାକୁ ଆମର କ'ଣ ଥିବାର ଅଛି ପୃଥକ ଥିବାର ଅଛି ଆମେ କେମିତି ଆରାଧନା କରୁଛୁ କୋଉ ప్రభుର ఆరాధన କରୁଛୁ ఏ దేవుడు ఆరాధన మనం చేస్తున్నాము జీవగల దేవుడికి మన ఆరాధన చేస్తున్నాము అయితే మీ దగ్గర కూడా ప్రాణం ఉండాల ప్రాణం ఉండని వ్యక్తి ఆ జీవగల దేవుడికి ఏం చేస్తారు ఆరాధన చేస్తారు సమస్త కైబా హల్లెలూయా 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 అలాగుందండి ప్రభువా ఇదిగో మా జీవితంలో ఇది జరిగిపోయింది ఇలాంటి ఓల్డ్ మంది ఉన్నారు భక్తులు ఇది నేను మొక్కేసాను ఇది మీకే ఇచ్చాలా అనేసి లైన్లో ఉన్నారు అలాగున్నారండి చెమన మనతో కూర్చుంది మనతో దొరికి వస్తుంది కాకు మిసి బాపాయ్ కాకు ఆరాధన కరి బాపాయ్ చూడండి ఒక్క విషయం చూడండి మీరే ఆ దేవుడు వస్తున్నారు ఓల్డ్ జనాలు ఉన్నారు మీరే వెనకత్తలు ఉన్నారు ముందుకు వెళ్తారా నీ భక్తి పెంచు ଆପଣଙ୍କର ଭକ୍ତିକୁ ବଢ଼ାନ୍ତୁ ଯେହେତୁ ଆପଣଙ୍କର ଆରାଧନା କୋଉଠି ନେଇଯିବ దేవుడు పాదాల కింద తీసుకెళ్ళిపోతారు చప్పట కొట్టండి హల్లెలూయా హల్లెలూయా తమరు ఆరాధన లేకపోతే ఓల్డ్ మంది ఉన్నారు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళని కావద్దు ఇక్కడే మీరే లాస్ట్కి వస్తున్నారంటే అక్కడ మీకు ఫాస్ట్లోని జాగా దొరుకుతుందా ఈ క్రియ మీకే కరెక్ట్గా ఉంటే అక్కడ ఏంటంటే దేవుడు వచ్చింటే వెంటనే వాళ్ళ పాదాల కింద ఇక్కడే కూర్చుంటే వాళ్ళ పాదాలు దిగ్గి వస్తుంది దిగో పాదాలని మీరు ఆరాధన చేయమంటారు ప్రైస్లో ఇది అమర భక్తి దిక్కి అమర ప్రభు అమో పక్కకు అలా ଆସିବେ అలాంటి ప్రార్థన చేసి చూడండి మీ జీవితం తృప్తి అయిపోతుంది ఏ బాధ ఏ సమస్య ఏ కష్టంలో నొచ్చావో అది ఏటైపోతుంది పూర్తిగా మీరు ఫ్రీ అయిపోతారు କେମିତି ହେଇଯିବେ
అలాంటి లేదు. ఏది పట్టేసి వస్తానో అది తీసుకెళ్తారు. మీ మనసు మారలేదు, మీ బుద్ధి మారలేదు, మీ స్వభావం మారలేదు. అలాగొచ్చి అలాగే వెళ్ళిపోతే ఏ స్వభావం మారుతుంది, ఏ బుద్ధి మారుతుంది, ఏ చరిత్ర మారిపోతుందండి. আমি যেମିତି ଆସି ସେମିତି ଯାଉଛୁ ବେଲେ ଆମର କୁସ୍ୱଭାବ ପରିବର୍ତ୍ତନ ହେବ. అలాంట్లయితే ఏ సుఖం అండి? మన టేప్ ఇప్పుతున్నామంటే, పరిశుద్ధాత్మ టేప్ ఇప్పుతుంటే మీ హృదయం ఎలాగ ఇప్పిసి కూర్చుంటే హృదయాలని దేవుడు ఏం చేస్తారు? అలా ఆత్మ నింపుతారు. మీరు పని చేసి ఉంటే మీరు ఇప్పుడు కూడా కాదు, మీరే మందిరంలోనే ఉన్నావు, వాక్యం వింటున్నావు, కానీ ఏటి బాకీట్ ఏటుంది? ఉల్టా ఉంది. అది లోనికి వెళ్తుందా? జిబోకి బితురుకు అది ఇన్సైడ్ వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే బకెట్ ఉల్టా ఉంది. అలాంటి మన కూర్చున్న వ్యక్తి మన లేట్కి వస్తే కూడా మా మైండ్ మా పని మీద ఉంటున్నాయి బట్టి దేవుడు మీకు ఎంత అడిగిన విషయం పట్టిసి వస్తే కూడా ఈలాపోతున్నారు, మీరు పొందలేకపోతున్నారు. ସେ ତମେ ମାଗିବାଟା ଏତେ ଧରିକି ଆସିଲେ ମଧ୍ୟ ସେ ଦେବା ପାଇଁ ଇଚ୍ଛା କଲେ ମଧ୍ୟ ତମେ ନେବା ପାଇଁ ଯୋଗ୍ୟ ହେଇପାରୁନା. అలాంటి అలాగుంటదండి. ବୁଝୁଛନ୍ତି? ଆଜି ଆମେ କ'ଣ ହେବାର ଅଛି? ଆମ ହୃଦୟ ଖୋଲିକି ବସିବାର ଅଛି. దేవుడు ఏం చెప్తున్నారు? ఇదిగో నిన్ను ద్వార దగ్గర నిలబడి తలుపు కొట్టుతున్నాను. ఒకవేళ మా స్వరం వినిసి ఈ మాట మెసేజ్ వినిన తర్వాత మీ హృదయం ఇప్పితే మీ హృదయకి నేను వస్తాను. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏ వాక్ୟ ଶୁଣିବା ସମୟରେ ଯଦି ତମେ ହୃଦୟ ଖୋଲିବ ତମ ଭିତରକୁ ମୁଁ ଆସିବି. దేవుడు మీ హృదయంలోనే రావాలంటే మీ హృదయం ఇప్పాలా. దేవుడు వచ్చారంటే దేవుడు స్వభావం వచ్చింది, దేవుడు మనసులో వచ్చింది, దేవుడు ప్రేమ వచ్చింది. ప్రభుଙ୍କର ପ୍ରେମ ଆସିଗଲା, ప్రభుଙ୍କର ସ୍ୱଭାବ ଆସିଗଲା, ସବୁ ଆସିଲା. హల్లెలూయా. అందే చెప్దాం హల్లెలూయా. మీరే మన ఏ ఆరాధన చేస్తున్నామో ఈరోజు ఇక్కడ చూడండి, కీర్తనలోని రాయబడి ఆరాధన అలాగా సియోనులోని ఏడ్ చేస్తున్నారు. ఎవరు కాసు ఉంటున్నారు? మంచి భక్తుడు, ఆత్మతోని సత్యతని యేసు ప్రభు కలిసిన వ్యక్తి, యేసు ప్రభుకి తృప్తి చేసిన వ్యక్తి అక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళు మోకిన విషయం ఓ మనతో మన నెయ్యి పరిశుద్ధత ఇలాగ చేతులని పట్టేసి అలాగే దేవుడి దగ్గరికి వస్తున్నారు. మీకే మాకేట ఉండదండి. దేవుడు చెప్తున్నా వాళ్ళ మనసు మారలేదు, వాళ్ళు వచ్చిన వరకే మీరు ఆరాధన ఆపు. వాళ్ళు వస్తే ఆరాధన చేసి మనిషి దేవుడు మీకోసమే కాసి ఉంటున్నారు. అయితే మీరే ఏడ్ చేయాలా? మీ జీవితం మార్చండి. సియాసి నై ସେଥିପାଇଁ ఆరాధన టిక్కే లేట్ కరో. వాళ్ళు రాలేదు, మెసేజ్ కొద్దిగా ఆపు. మీకు ఇచ్చిన మెసేజ్ వాళ్ళు వినితే ఏమో వాళ్ళ బుద్ధి మారుతారు అనేసి దేవుడు ఇక్కడ నిలబెడిసి మాట్లాడుతున్నారండి. మీరేంటి ఆరాధన చేస్తున్నారు? ఇదిగో ఆరాధన చేసిన వ్యక్తి షియోనులో ఉన్నారు. అది వదిలేసి మీ దగ్గరికి వస్తే అందరు హృదయం ఏటుంది? తాళం ఇచ్చేసి ఉన్నారు. తాళం ఎవరి చేతిలోనుంది? శైతాన్ చేతిలోనుంది. అందుకే మీరు కొద్దిగా జాగ్రత్తగా ఆరాధన చేయండి. ఆరాధన అంటే భయం లేని భక్తి లేని ఆరాధన చేస్తే మీ జీవితంలోని అభివృద్ధి మీరు చూడడు. ଆମକୁ ଯଦି ଭୟ ନାହିଁ, ଭକ୍ତି ନାହିଁ, ସେମିତି ఆరాధన କଲେ ଆମେ କେବେ କୌଣସି ବିଷୟ ପାଇପାରିବା ନାହିଁ. నేను దేవుడి దాసులు. ఇదే నేను చెప్పానంటే ప్రపంచంలోని ఉన్న పెద్ద పెద్ద దైవజనులని ఈ మాట వింటారండి. పరిశుద్ధాత్మ ఒకే మాట చెప్తారు. ప్రైస్లో पवित्र आत्मा गोटे कथा कहबे आपण पृथ्वी बुल्ले भी ए सन्न पास्टर कहितबटा ही स्टैंड अब ई దేవుడు దాసులు చెప్పిన వాక్యం అదే స్టాండ్ అవుతది. ప్రైజ్ లో హల్లెలూయా. ఇది నిజంగా సత్యమే. మీకైనా మాకైనా ఓల్డ్ భక్తి చేసిన వ్యక్తి ఉన్నారు. మీకు భక్తి మాల్తే మీకు అవకాశం ఇస్తే కూడా మీరేం చేయలేదు, వాళ్ళకి స్తుతి చేయలేదంటే ఒకరోజు ద్వారం బంద్ అయిపోతున్నాయి. జాగ్రత్త. द्वार बंद तुम्हें आराधना करी परिबो नाय. मीके अवकाश दొరుకుతుంది. ప్రార్థన టైం వచ్చండి, కేకలేసండి, ఓ ఆరాధన చేయండి, నోరిప్పండి, స్తుతి చేయండి. రైసులో హల్లెలూయా.